హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అవునులేండి, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. అందరూ చాలా అంటే చాలా బిజీలోనే ఉంటారు. స్కూల్ స్టార్ట్ అయితే స్కూల్ అడ్మిషన్స్, స్కూల్ ఫీజు, యూనిఫామ్స్, అలాగే బుక్స్, వీటన్నిటితో చాలా బిజీగానే ఉంటారు. సో నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి. సో ఇలా స్కూల్కి వెళ్ళి బయటంతా యుద్ధం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య అని కూర్చునే లోపు మనకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి, అది తెలుసు కదా మీ అందరికీ. బుక్స్ కి కవర్స్ వేయడం. చాలా మంది బుక్స్ కి కవర్స్ లో న్యూస్ పేపర్ తో వేస్తారు, లేదంటే ఇలాంటిది ఇదేదో పాలిథిన్ కవర్ ఏదో అంటారు, ఇలాంటి కవర్స్ తో వేస్తారు, ఇంకా బ్రౌన్ కలర్ కవర్స్ తో వేస్తారు. ఇలా చాలా రకరకాలుగా చేస్తారు. సో నేను ఈ బుక్స్ కవర్ల గురించి ఈ రోజు టాపిక్ చెప్పబోతున్నాను. రీసెంట్ గా మా బాబుకి నేను బుక్స్ కి కవర్ వేద్దామని అయితే నేను ఆన్లైన్ లో ఒక ఐటమ్ తెప్పించానండి. ప్రోడక్ట్ చూపిస్తా చూడండి. ఇది తెచ్చారండి. ఇది ఏంటంటే మనకి బుక్స్ కి కవర్ వేయడానికి ఆన్లైన్లో తెప్పించిన ప్రోడక్ట్ అనమాట. ఇందులో మొత్తం వచ్చేసి 30 పీసెస్ ఉన్నాయండి. ఈ 30 పీసెస్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. అంటే టెక్స్ట్ బుక్స్ పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి దానికి పెద్ద సైజులో ఒక 10 పీసెస్ పెట్టారు. అలాగే నోట్ బుక్స్ కి ఒక 10 పీసెస్ పెట్టారు. ఇంతే కాకుండా ఈ టేబుల్స్ బుక్స్ అనే చిన్న సైజులో ఉంటాయి కదా, మన అరచేతి కన్నా కొంచెం పెద్దగా, ఆ బుక్స్ కూడా చిన్న సైజులో కూడా ఇచ్చారు. మొత్తం కలిపి 30 పీసెస్ అయితే వచ్చాయండి. దీంతో పాటు మనకి ఈ నేమ్స్, సెక్షన్స్ అని రాసుకోవడానికి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. 30 పీసెస్ అనమాట. నేను ఇది తెప్పించుకున్నానండి. ఇది చాలా ఈజీ అంటే వేయడం అంటే నేను ఇప్పుడు మీకు డెమో చేసి ఆ బాబు బుక్స్ కి ఈ కవర్ వేసి ఎంత సింపుల్ గా సెట్ అవుతుందో మీకు డెమో అయితే చూపిస్తాను. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడే చెప్పారండి, వీడియో క్లైమాక్స్ లో చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. కాస్ట్ ఎంత పడుతుంది, అలాగే ఎక్కడి నుంచి మనం ఆర్డర్ పెట్టుకోవాలని కూడా చెప్తాను. ముందు మనం కవర్ ఎలా వేస్తామో, ఈజీ ప్రాసెసా లేదా హార్డ్ ప్రాసెసా ఒకసారి చూడండి. చూడండి, ఇవి టెక్స్ట్ బుక్స్, తెలుగు అంట, తెలుగు వాచకం టెక్స్ట్ బుక్. నేను మీకు టెక్స్ట్ బుక్స్ వేస్తానండి. అందరికన్నా కొంచెం పెద్ద సైజులు అయితే ఇవే వస్తాయి కవర్స్. నేను మీకు టెక్స్ట్ బుక్స్ వేసి చూపిస్తాను చూడండి. మనకు 3 టైప్స్ ఆఫ్ సైజెస్ వచ్చాయి కాబట్టి నేను అందరికన్నా పెద్ద షీట్ తీస్తున్నాను. అంటే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఇదే ఫ్రంట్ అండి మెయిన్. చూసారా, కవర్ వచ్చేసి ఇది డిజైన్, ఇలాంటి డిజైన్ వస్తుంది. ముందుగా మనం ఏం చేయాలంటే మన టెక్స్ట్ బుక్స్ని సెంటర్లో ఇలా పెట్టేసి ఫోల్డ్ చేయాలి. ఈ కవర్ని ఫోల్డ్ చేసి 2 ఉన్నాయి కదండి, ఈ 2 లెవెల్ చూసుకోవాలి. ఈ 2 లెవెల్ చేసుకోవాలి. ఓకే, లెవెల్ చూసుకున్నారా? అలాగే మనకు సెంటర్లో ఏంటంటే ఇది కూడా కొంచెం లెవెల్ చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది, తక్కువ అయితే రాదండి. ప్రతి ఒక్క బుక్స్కి మంచిగా ఎక్స్ట్రానే వస్తుంది. ఓకే, ఇవి లెవెల్ చూసుకోండి. సో మనం ఈ 2 లెవెల్ చూసుకున్నాము. అలాగే పైన కింద లైట్గా 1/2 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసాము. సెంటర్లో ఫస్ట్ మనం స్టిక్కర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది సెంటర్లో. నెక్స్ట్ ఇది తీసేయాలండి. ఇది తీసిన తర్వాత మనకి ఇక్కడ బుక్స్ పెట్టేసి ఫోల్డ్ చేసేయాలి. సో ఇక్కడైతే అతుక్కుంది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇలా తిప్పేసి ఈ పేపర్ని అయితే మెల్లగా చేతిలోకి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ లాగద్దండి, ఎక్కువ లాగితే మడతలు పడిపోతున్నాయి. మనకు ఈ మడతలు పడిపోకపోతే నీట్గా ఉంటుంది కదా. మనకి టెంపర్ గ్లాస్ వేసేటప్పుడు లోపల గాలి కానీ ఏమైనా దుమ్ము కానీ పడితే ఎలా గ్యాప్ వస్తుందో అలా గ్యాప్ వస్తుంది, చూడడానికి బాగుండదు. సో అందులో ఏం చేయాలంటే కొంచెంగా, ఎక్కువ లేదండి, కొంచెం 1/2 ఇంచ్గా తీసుకోవడము, ప్రెస్ చేయడము. మళ్ళీ 1/2 ఇంచ్ తీసుకోండి, ప్రెస్ చేయండి. ఇలాగే 1/2 ఇంచ్ తీసుకుంటూ ప్రెస్ చేస్తే మనకు 1 మినిట్లో ఒక అట్ట అయితే వేసేయచ్చండి. జస్ట్ చాలా అంటే చాలా తక్కువ టైంలో మనము బుక్స్కి అయితే కవర్ వేసుకోవచ్చు. మీరు ఎక్కువ లాగకుండా హాఫ్ చూడండి, నేను ఎలా వేస్తున్నాను మీరు బాగా క్లియర్గా చూడండి. హాఫ్ మాత్రమే, 1/2 ఇంచ్ జస్ట్. అంటే మనకి వేలు, ఈ చిన్న వేలు అంత గ్యాప్ తీసుకోండి. మెల్లగా ఇటు పక్క ఒక చేతి నుంచి లాగుతూ ఉండండి, ఒక చేతి నుంచి ప్రెస్ చేస్తూ వెళ్ళండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. నేనైతే షాక్ అయిపోయా, ఏంట్రా మరీ ఇంత సింపుల్గా ఉంది. ఒక స్టాప్లర్తో పని లేదు, పిన్నులతో పని లేదు, న్యూస్ పేపర్తో పని లేదు, అలా అంత సింపుల్గా ఇచ్చేసాడు అండి. ఇక ఈ పేపర్తో మనకు అవసరం లేదు, పక్కన పడండి.
ఇలా ఉంది కదా అండి. ఇక్కడ కింద మీకు ఫోల్డ్ చేసింది బుక్స్ కిందకి పంపించేయండి, ఫోల్డ్ చేసేది. తర్వాత మనకు లెవెల్గా ఇలా పెట్టుకొని సింపుల్ అండి, సింపుల్ ప్రెస్సింగే. మనకు 2-3 సార్లు కూడా ప్రెస్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ జస్ట్ 1 టైమే అండి, 1 టైం ప్రెస్ చేస్తే చాలు. కాబట్టి మడత వేసేటప్పుడు లెవెల్గా పెట్టుకొని స్లైడ్ పెట్టుకొని చేసేయండి అంతే. ఇలా చివర్లు ఇదండి, ఇలా పెట్టడము, ఒకటి క్లిక్ అంతే, అయిపోయిందండి. చూసారా అసలు నోట్బుక్ ఎంత స్మూత్గా ఉందంటే చిన్నపిల్లలు యూజ్ చేసేటప్పుడు కూడా బాగా లైక్ చేస్తారండి. మనకి ఎటువంటి స్టాప్లర్ లేదు, చాలా నీట్గా పడింది, ఎక్కడ కానీ స్టాప్లర్ ఉండదు. స్టాప్లర్ ఉంటే ఏంటంటే మనకి ఇటుపక్క పేపరు చినిగే అవకాశం ఉంటుందండి స్టాప్లర్తో ఈ పిన్స్ ఉంటే. సో అలాంటి అవకాశాలు అయితే ఇక్కడ ఏం లేవు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు బెనిఫిట్ అనమాట. ఇప్పటి వరకు మీరు టెక్స్ట్ బుక్ చూసారు కదండి. ఇక మనకు టేబుల్స్ బుక్స్ ఉంటాయి కదా, టేబుల్స్ బుక్స్కి అయితే చిన్న సైజ్ ఇచ్చారండి. చూడండి, చాలా చిన్న సైజు, సింపుల్గా ఉంటుంది. కరెక్ట్ టేబుల్ బుక్ సైజ్ అయితే ఇచ్చేసారు, పర్ఫెక్ట్గా ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఇస్తున్నారు. ఒకటి టెక్స్ట్ బుక్కి, ఇంకోటి నోట్బుక్కి, అలాగే టేబుల్స్ బుక్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయండి, చూడ్డానికి బాగుంటాయి, చేతులు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. చిన్నపిల్లలు మంచిగా లైక్ చేస్తారు. ఎటువంటి ఆలోచన లేకుండా ఇలాంటివి తెప్పించుకోవడం అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, క్యూట్గా చూడ్డానికి అయితే క్యూట్గా కూడా ఉంటుంది. అసలు మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఇక దీని కాస్ట్ గురించి చెప్పాలంటే దీని కాస్ట్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఈ కవర్స్ వేసే విధానము చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. అండ్ ఆల్సో చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది మనకి ఈ కవరు. అలాగే ఇప్పుడు ఈ కవర్ పేరు ఏంటంటే మనకు ఇలా చైనీస్లో ఉందండి. నేను చైనీస్ చదువుకోలేదు, చదువుకుంటే చింగ్ చాంగ్ అని ఏదో ఒకటి పేరు చెప్పేవాడిని. సో మనకి చైనీస్ రాదు కాబట్టి ఇది నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. మీకు నచ్చిన వెబ్సైట్లో, అంటే మీకు నచ్చిన యాప్స్ ఉంటాయి కదా, ఫేవరెట్ యాప్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మీరు ఏది కావాలంటే అక్కడ బుక్స్ కవర్ అంటే చాలా రకరకాలు వస్తాయి. మీరు రేటింగ్స్, అలాగే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ రివ్యూస్ చూసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా కాదు భయ్యా, ఇదే కావాలంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను కంపల్సరీగా రిప్లై ఇచ్చి లింక్ అయితే పంపిస్తాను. నేనైతే మీషోలో తెప్పించుకున్నానండి. ఇక ఫైనల్గా ఏంటంటే ప్రైస్ చెప్పాలి. ప్రైస్ చెప్పకుండా నేను కనుక వీడియో స్టాప్ చేస్తే మీరు అందరు తిట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ చెప్తున్నాను. ఇది యాక్చువల్ వచ్చేసి ఆన్లైన్లో 150 to 160 రూపీస్ ఉందండి. నాకైతే 160 రూపీస్ పడింది, 160 రూపాయలు విత్ డెలివరీ ఛార్జెస్తో కలిపి. అంటే నాకు డెలివరీ ఛార్జెస్ పడలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. మీలో కూడా చాలా మంది మీ ఏరియా పిన్ కోడ్ బట్టి మీకు డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. మాకైతే ఎటువంటి డెలివరీ ఛార్జెస్ పడలేదు. సో మీకు కూడా ఇలాంటి కవర్స్ నచ్చి మీ పిల్లలకి వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, మనకి స్టాప్లర్తో పని ఉండదు. స్టాప్లర్ లేకపోవడం వల్ల ఈ పిన్నుల వల్ల మనకి బుక్స్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుందండి, చాలా బెనిఫిట్. కొంతమంది పిల్లలు పాపం వాళ్ళు ఓపెన్ చేసి నేమ్స్ రాసేటప్పుడు ఇలా బుక్స్ మీద ఇలా చేయి పెట్టేసి పిన్నులతో మనకు గోక్కపోవడము, కొంచెం డ్యామేజ్ అవ్వడము, ప్రాబ్లం అవ్వడం కూడా జరిగేది. సో స్టాప్లర్తో పని లేదు కాబట్టి నేను దీనికి మంచి రేటింగ్ ఇచ్చి మరీ తీసుకున్నానండి. ఇది చాలా నాకు హెల్ప్ఫుల్గా అయింది. మా బాబుకి మొత్తం అన్ని బుక్స్ వేసిన తర్వాత కూడా మామూలుగా యాక్చువల్లీ దీంట్లో పీసెస్ ఎన్ని వచ్చాయంటే 30 పీసెస్, 30 పీసెస్, అది కూడా 3 టైప్స్ ఆఫ్ సైజెస్ వచ్చాయండి. టెక్స్ట్ బుక్స్కి ఒక సైజు, నోట్ బుక్కి ఒక సైజు, చిన్నగా టేబుల్స్ బుక్ ఉంటుంది కదా దానికి ఒక సైజు, మొత్తము సైజుల ప్రకారంగా 10 మొత్తం 30 పీసెస్ వచ్చాయి. నా బాబుకి నేను అన్ని బుక్స్ కి కవర్స్ వేసిన తర్వాత కూడా ఇంకా మిగిలాయండి, 6 to 7 పీసెస్ అయితే మిగిలినాయి. సో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఎల్కేజీ బాబు కాబట్టి దగ్గర నాకు ఎన్ని అవసరం పడ్డాయంటే 24 దాకా అవసరం పడ్డాయండి. మిగతా 6-7 అయితే ఇంకా మిగిలే ఉన్నాయి. సో 30 పీసెస్ ప్లస్ స్టిక్కర్స్ ఇస్తారు. ఈ స్టిక్కర్స్ మనము మన బుక్స్ పైన నేమ్స్, సెక్షన్స్ రాసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి, మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ కొట్టి హైప్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.